నేను కూడా ఈ గ్రామంలోనే 1997 నవంబర్ 11న యేసుక్రీస్తు ప్రభువారిని నా స్వంత రక్షకునిగా అంగీకరించాను. కాబట్టి నేను కూడా ఈ గ్రామానికి చెందినవాడనే. కాబట్టి అందును బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను, మీతో కలిసి ఇలాగ సహవాసం చేయడం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 17-18 వచనాలు మనం చదివితే, దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్న మాటను, నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను అని అన్నాడు. నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తుతించడం, దేవుని మహిమపరచడం, దేవుని ఆరాధించడం అంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం. నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను అని అన్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడైన యెహోవాను అని అన్నాడు కదా. దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 7వ వచనం చూడండి, మరొక మాట సహాయకరంగా. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 7వ వచనం. 32వ అధ్యాయం 7వ వచనం. పూర్వ దినములను జ్ఞాపకం చేసుకొనుము, నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెబుతురు. పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకొనుము అంటున్నాడు. దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి అంటే పూర్వ దినములు నీవు మర్చిపోకూడదు. గడిచిపోయిన దినాలు, పాస్ట్ డేస్, మన జీవితంలో జరిగిన సంభవాలు మనం మర్చిపోకూడదు. పూర్వ దినములు నీవు జ్ఞాపకం చేసుకొనుము, ఈ తరముల సంవత్సరములను తలంచుకొనుము అని అన్నాడు. తరతరాలు, సంవత్సరాలు, దినదినాలు, గడిచిపోయినటువంటి నెలలన్నీ 143వ కీర్తన 5వ వచనం అన్నాడు, పూర్వ దినములు నీవు మర్చిపోవద్దు అని అన్నాడు. గడిచిపోయిన దినాలు మనం మర్చిపోకూడదు. గడిచిపోయిన సంవత్సరాలు మనం మర్చిపోకూడదు. పూర్వ దిన పరిస్థితులు మనం తెలుసుకోవాలి. నేటి సంఘాల్లో కూడా, ప్రజలకు కూడా చాలామందిని మనం చూస్తే పూర్వ దినాలు అడిగి తెలుసుకోవడం. ఈలోనే బాగా వయసులో పెద్దవారు, ప్రారంభంలో అసెంబ్లీస్లో ఉన్న వారితో నేను పెద్దలతో ఫోన్లు చేసి కొన్ని విషయాలు అడుగుతుంటున్నాను. ఏ సంఘం ఎలాగో ప్రారంభించబడింది, ఏ సంఘాలు ఎలాగో వచ్చాయి, సంఘం పునాది ఎవరు, దాని యొక్క విధానం ఎలాగున్నది, నేటి దినాల్లో ఎలాగున్నాయి సంఘాలు, ఆ విషయాలను తెలుసుకుంటున్నాను. పూర్వ దినాలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుని మర్చిపోకూడదు. అంటే దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుని స్తుతించాలి అంటే పూర్వ దినాలు మనం మర్చిపోకూడదు. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపుతాడు. నీ తల్లిని అడుగుము, నీతో చెబుతుంది. నీ తల్లిదండ్రులను వారిని అడిగితే వారి జీవిత విధానం, వారి భక్తి విధానం, వారు ఎలాగో దేవుల్లో నడిచినారు, మన పితరులు, మన పెద్దలు ప్రభువును ఎలాగో వెంబడించినారు, ఎలాగో వారు సేవించినారు, ఎలాగో ప్రభుని ఆరాధించినారు, ఆ విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. పూర్వదినాలు జ్ఞాపకం చేసుకోమన్నాడు. పూర్వదినాలు ఎలాగున్నాయి చూడండి. దేవుని వాక్యంలో నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం. ప్రజల బాధను, ఆ మాట చాలు, బాధను అని అన్నాడు. ప్రజల బాధను అని అన్నాడు. చివరి లైన్లో మనం చూస్తే అక్కడే చదువు, పనులలో కష్టపెట్టు వారిని బట్టి, కష్టం, బాధ, కష్టం, ముక్కలు జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత భాగంలో మనం చూస్తే ఎక్కడ అన్నాడు, వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు, బాధ, కష్టం, దుఃఖం. 9వ వచనం. ఇశ్రాయేలు మొర నిజముగా నా యుద్ధకు చేరినది, ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస. ఒకటి బాధ, కష్టం, దుఃఖం, హింస. 2వ అధ్యాయం 23వ వచనం. 2వ అధ్యాయం 23వ వచనం. తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు అని అన్నాడు. నిట్టూర్పులు. 24వ వచనం.
వారి మూలుగులు విని, నిట్టూర్పులు, మూలుగులు, బాధలు, దుఃఖం, హింస, వేదన దేవుని ప్రజలు అనుభవిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు బాధలు అనుభవించినారు, వేదనలు అనుభవించినారు, కష్టాలు అనుభవించినారు, హింసలు అనుభవించినారు, నిట్టూర్పులు అనుభవించినారు, మూలుగులు వారు అనుభవించినారు. మన పెద్దలను అడిగితే వారు పడిన కష్టం మనం పడలేం, వారు చేసినటువంటి ఆ భారమైన పనిని మనం చేయలేం, వారు జీవించిన జీవితం మనం జీవించలేం. అబ్రహాం లింకన్ తన ఛాంబర్ ఎదురుగా, తన ఛాంబర్లో పాత కుట్టుకున్న షూ గూట్లో పెట్టుకున్నాడట ఛాంబర్లో. అలాగూ ఎందుకయ్యా అలాగూ పాత షూను అలాగ పెట్టుకున్నావనంటే ఆయన అన్నాడట, నా గత జీవితం ఏంటిదో నాకు తెలియాలి అంటే, నేనెవరో నాకు అర్థం కావాలి అంటే నా పాత జీవితం అదే అని చూపిస్తున్నాడట. అంటే ఆ పాత చినిగిపోయిన ఆ బూట్లను కుట్టుకున్నానే, అప్పుడు కుట్టుకొని వేసుకున్నవి అక్కడ పెట్టుకున్నాను. ఎందుకంటే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నప్పుడు, ఈ స్థాయిలో నేను ఉన్నప్పుడు అతిశయించకుండా, గర్వించకుండా దేవుణ్ణి మర్చిపోతానేమో, దేవుని నేను తిరస్కరించి జీవిస్తానేమో. కాబట్టి నా స్థితిని నేను మర్చిపోకుండా ఉండడం కోసమై ఇదిగో ఎదురుగా ఛాంబర్లో షూ పెట్టుకున్నాను అన్నాడట. మన జీవితంలో దేవుణ్ణి మనం మర్చిపోకూడదు. మన పూర్వ దినాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే మన పూర్వ దినాలు మనం మర్చిపోకూడదు, మర్చిపోయే వారం కాకూడదు. ప్రియులారా, ఒకటి, నీ దేవుడైన యెహోవాను నీవు జ్ఞాపకం చేసుకొనవలెను అని అన్నాడు. మీ సామర్థ్యం కాదు, మీ భాగ్యం కాదు ఈ స్థితిలో నీవు ఉన్నావంటే, మీకు కలిగిన సంపద కానే కాదు, నీకున్న బలం అంతకంటే కానే కాదు, నీ బలం, నీ సామర్థ్యం ఇవి కానే కాదు. కానీ ఒకవేళ అలాగ అనుకుంటావేమో అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు మర్చిపోతావేమో. పాస్ట్ డేస్, పూర్వదినాలు జ్ఞాపకం చేసుకొనుము అని అన్నాడు. పూర్వదినాలు మనం మర్చిపోకూడదు. నీ జీవితంలో గతాన్ని నువ్వెప్పుడు మర్చిపోతావో అప్పుడు నీకు గర్వం ఎక్కువవుతుంది. గతం మనం మర్చిపోకూడదు. వారెవరైనా గతం మనం మర్చిపోకూడదు, మన స్థితిని మనం మర్చిపోకూడదు. రెండవ మాట, ఆదికాండం 50వ అధ్యాయం 24వ వచనం. ఒకటి, పాస్ట్ డేస్ మనం మర్చిపోకూడదు. ఆదికాండం 50వ అధ్యాయం 24వ వచనం. ఈ దేశము నుండి ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పాను. ప్రమాణం ఆ మాట, ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు తీసుకొని పోవునని చెప్పాను. తర్వాత, మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలు ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనేను. ప్రమాణం 2 వచనాల్లో ఒకటే మాట కనబడుతుంది, ప్రమాణం. ప్రామిసెస్. ఒకటి, పాస్ట్ డేస్, పూర్వదినాలు మర్చిపోకూడదు. రెండవది, దేవుడు మనతో చేసిన ప్రమాణం, దేవుని వాగ్దానం, దేవుని వాక్యం మనం మర్చిపోకూడదు. దేవుని వాక్యం మనం మర్చిపోకూడదు. దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా చూడవచ్చును అని అన్నాడు. దేవుడు చూచేవాడు. మనుషులు చూచి చూడనట్టుగా వెళ్తారు, దేవుడు చూస్తూ ఉంటాడు. మనుషులు చూచినా చూడనట్టుగా అనిపిస్తారు, మాట్లాడినా మాట్లాడినట్లుగా అనిపిస్తారు. కానీ మనిషి చూపుల్లో దిష్టి ఉంటుంది, దేవుని చూపుల్లో దీవెన ఉంటుంది. దేవుని చూపులో కనికరం ఉంటుంది. అందుకన్నాడు, దేవుడు మిమ్మును నిశ్చయముగా చూడవచ్చును. 25వ వచనం, మిమ్మును తీసుకొని పోవును. ఎక్కడికి? వాగ్దానాన్ని బట్టి, దేవుడు మనకు చేసిన ప్రమాణాన్ని బట్టి, పరలోక రాజ్యం.
కదా, దేవుడు మనకిచ్చిన వాగ్దానం. అందుకే అన్నాడు సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనంలో, ఆయన చెప్పి చేయకుండానా, మాట ఇచ్చి స్థాపింపకుండానా అని అన్నాడు. ఆయన చెప్పితే చేస్తాడు అంతే. ఈ గ్రంథ వాగ్దానములన్నీ మన కొరకే ఇచ్చాడు. దేవుని వాక్యం మన కొరకే వ్రాయించాడు. ఈ వాక్యములోని ఆశీర్వాదాలన్నీ మన కొరకే ఉంచాడు. దేవుడు వాగ్దానములు నెరవేర్చుటకు సమర్థుడు. అయితే మనం దేవుని వాక్యాన్ని నమ్మాలి. దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని దీవిస్తాడు, వాక్యము ద్వారానే ఆశీర్వదిస్తాడు. ఒకటి పాస్ట్ డేస్ మనం మర్చిపోకూడదు. రెండవది ప్రామిసెస్, దేవుని వాగ్దానం, దేవుని వాక్యం మనం మర్చిపోకూడదు. దేవుని వాగ్దానం మర్చిపోకూడదు. ఎన్నోసార్లు వాక్యం మనం మర్చిపోయే వారంగా ఉన్నాం. ఈరోజు గతం మర్చిపోయినాం స్థితిలో చాలా వరకు కనిపిస్తున్నారు. కనుకనే అతిశయం మానవ జీవితాల్లో కనిపిస్తుంది. దేవుని వాక్యాన్ని మర్చిపోయారు కాబట్టే వాక్యానికి మెడవంచని స్థితిలో జీవిస్తున్నారు ప్రజలు. దేవుని వాక్యం అది మనల్ని సరిచేసేది. వాక్యానికి మనం భయపడాలి. అందుకే అన్నాడు, ఎవరు నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను, వారిని నేను చూస్తాను. వాక్యానికి భయపడేవారు. అందుకే ఒక భక్తుడు ఇలాగన్నాడు, వాక్యమునకు నీలో విలువ ఉన్నదా, ఆ వాక్యము నీలో నిలుచుచున్నదా, క్రమమైన మార్పు కలుగుచున్నదా, క్షేమ జీవితం వెలుగుచున్నదా, కొరత నెరిగి నిదుర లేచి సాగి భూమిక. వాక్యమునకు నీలో విలువ ఉందా? మనకెవరైనా విలువ ఇవ్వకపోతే అసలు కూర్చుంటాం, అక్కడ మాట్లాడతాం ఆ వ్యక్తితో, కనీసం పలకరిస్తామా? వాక్యానికి నీలో విలువ లేకపోతే నీ జీవితంలో అర్థమే లేదు. భక్తుడు అంటున్నాడు, వాక్యమునకు నీలో విలువ ఉండాలి. ఆ వాక్యం మనలో నిలవాలి. ఆ వాక్యం మనలో నిలవాలి. ఒకటి పాస్ట్ డేస్, రెండవది ప్రామిసెస్, దేవుని వాగ్దానం, మూడవది ప్రొవిజన్స్. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 4వ వచనం, ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు అని అన్నాడు. దేవుడు మనకిచ్చే ప్రొవిజన్స్ ఏంటంటే, దేవుడు మనకిచ్చే గొప్ప ధన్యతలు ఏమిటి అంటే, ఒకటి, దేవుడు 40 సంవత్సరాలు నడిపించినాడంట వారిని. ఆయన నడిపించేవాడు. అందుకన్నాడు ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా మాత్రము వారిని నడిపించను అని అన్నాడు. ఎవరు నడిపిస్తారు మనల్ని? ఎవరు నడిపించలేరు. ఇన్ని సంవత్సరాలు ఫిలిప్ అంకుల్ను ప్రభు నడిపించినాడు. అంకుల్నే కాదు, చేరవచ్చిన మనలందరినీ కూడా ప్రభు నడిపిస్తున్నాడు. ఆయన నడిపిస్తాడు, ఆయన నడిపించేవాడు, ఆయన నడిపిస్తాడు. నా దేవుడు శ్రమలోనైనా విడువడు. ఆయన మనుషులు విడిచిపెట్టచ్చు, బంధువులు విడిచిపెట్టచ్చు, స్నేహితులు విడిచిపెట్టచ్చు, అయిన వారు విడిచిపెట్టచ్చు, కానీ దేవుడు విడిచిపెట్టని వాడు. దేవుడు చేయి పట్టుకుంటే, అందుకన్నాడు హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం అంటాడు, నేను చేయి పట్టుకొని నడక నేర్పినవాడును నేనే అని అన్నాడు. ఆయన నడిపించేవాడు, ఆయన నడక నేర్పింది ఆయనే, నడిపించేది ఆయనే. కీర్తన 43వ కీర్తనలు అంటాడు, నేను మరణం వరకు నేను నిన్ను నడిపిస్తాను అని అన్నాడు. గాఢంధకారపు లోయలో సంచరించిన అపాయమునకు నేను భయపడును అని అన్నాడు 23వ కీర్తనలో. దేవుడు నడిపించేవాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించినాడు. 40 సంవత్సరాలు వారిని నడిపించినాడు కదా. ఎడారిలో నడిచినారు వాళ్ళు, అరణ్యములో నడిచినారు వాళ్ళు, చీకట్లో నడిచినారు వాళ్ళు. వారి నడక మామూలుగా లేదు, కానీ దేవుడే వారిని నడిపించినాడు. ఎంత ప్రొవిజన్స్ వారికి దేవుడు ఇస్తున్నాడు. ఒకటి, నడక నేర్పినాడు ఆయన, నడిపించేవాడు ఆయన. రెండవది ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎవరైనా త్వరగా చదువుతారా? 32వ అధ్యాయం 10వ వచనం. అక్కడ అన్నాడు,
ఎడారిలోను వారిని కనుగొని కాపాడెను. ఆ మాట చాలు. ఒకటి నడిపించాడు ఆయన, రెండవది కనుపాప వలె కాపాడెను. కాపాడాడు, కాపాడువాడు ఆయనే. కనుపాప వలె కంటికి రెప్పలా చూసుకున్నాడు దేవుడు. కాపాడినవాడు ఆయన. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. మనం నిద్రపోయిన ఆయన నిద్రపోడు, మనము కునుకు పట్టిన ఆయన కునుకడట. ఎంత గొప్ప దేవుడు ఆయన! కాపాడువాడు, కాపాడువాడు. 11వ వచనం అక్కడే, మరలా 11వ వచనం చదవండి కంటిన్యూగా. కాపాడెను, మోయినట్లు వారిని నడిపించాడు. మోసుకొని పోయేవాడు ఆయన. ఏమన్నాడు? మోసుకొని పోయేవాడు. నడిపిస్తాడు ఆయన తన రెక్కల మీద మోసుకొని. రెక్కల మీద మోసుకొని. ఒకటి దేవుడు నడిపించేవాడు, రెండవది కాపాడేవాడు, మూడవది మోసుకొని వెళ్ళేవాడు. ఎవరైనా మనల్ని మోసుకొని పోతారా? కదా, మనం బరువు అయితే దించుతారు. మన పిల్లలు ఎంతసేపు మోస్తాం? మనం కొద్దిసేపే, కొన్ని గంటలే. తర్వాత చేతులు నొప్పి పడితే దించేస్తాం. కానీ దేవుడు మోసుకొని పోయాడట ఆయన. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం చూడండి. ఐగుప్తు అరణ్యములోను చేరు వరకు తన కుమారుని ఎత్తుకొనినట్లు నీ దేవుడైన యెహోవా ఎత్తుకొని వచ్చాను. ఎంత అద్భుతమైన మాట! దేవుడు నడిపించాడు, కాపాడెను, తర్వాత ఏమన్నాడు? మోసుకొని వెళ్ళిన దేవుడు ఇప్పుడు పిల్లలను ఎత్తుకొని పోయినట్లు ఆయన ఎత్తుకొని వచ్చినాడంట వాళ్ళను. వారినే కాదు, దేవుడు మనల్ని కూడా ఆయన మోస్తున్నాడు. వారిని ఎత్తుకొని వచ్చాను, ఎత్తుకొని వచ్చాను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం వచనం, 8వ అధ్యాయం 3వ వచనం. అనచి మన్నాతో నిన్ను పోషించను. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఒకటి నడిపించాడు ఆయన, రెండవది కాపాడాడు ఆయన, 3 మోసుకొని పోయాను, 4వది ఎత్తుకొని వచ్చినాడు ఆయనే. ఎత్తుకున్నాడు ఆయన. తర్వాత చదువుబడిన మాటలో పోషించినాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు ఆయన! పోషించినాడు మనల్ని ఆయన. పోషించేవాడు మన్నాతో అరణ్యములో పోషించినాడంట. 16వ వచనంలో అరణ్యములో, ఎడారిలో, చీకటిలో, ప్రయాణములో దేవుడు పోషించేవాడుగా ఉన్నాడు. 4వ వచనంలో ఏమన్నాడు? అక్కడే 4వ వచనంలో ధరింపజేసెను ఆయన. 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు అంటే బట్టలను కూడా ధరింపజేసినాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు! కాలు వాయలేదు అని అంటే ఒక్క అనారోగ్యానికి కూడా గురి కాలేదు, ఆరోగ్యంతో వారిని కాపాడినాడు. ఇన్ని సంవత్సరాలు దేవుడు ఆరోగ్యముతో ఉంచినాడు కదా. శరీర సంబంధంగా చిన్న చిన్న అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దేవుడు తన దాసులను కాపాడుతూ వచ్చాడు. దేవుడు తన దాసులను నడిపిస్తూ వచ్చాడు. తన దాసులను మోసుకుంటున్నాడు ఆయన. వారిని ఎత్తుకున్నాడు, పోషించాడు, వస్త్రాలను ధరింపజేశాడు. తినడానికి ఆహారం, కట్టుకోవడానికి వస్త్రాలు, ఉండడానికి ఇల్లును కదా, చక్కటి సంతానం, ఆరోగ్యం ఇచ్చెను. ఒకటి పాస్ట్ డేస్ మనం మర్చిపోకూడదు. రెండవది ప్రామిసెస్, వాగ్దానం మనం మర్చిపోకూడదు. మూడవది దేవుడు మనకిచ్చిన ప్రొవిజన్స్, అవి మనం మర్చిపోకూడదు.
దేవుడు మనల్ని ఎలాగూ నడిపించినాడు, ఎలాగూ కాపాడినాడు, ఎలాగూ మనల్ని మోసుకొని వచ్చాడు, ఎలాగూ ఎత్తుకున్నాడో మనల్ని, ఎలాగూ ఆయన మనల్ని పోషిస్తున్నాడు, ఏమి మనకు ధరింపజేస్తూ ఉన్నాడో, ఏ ఆరోగ్యాన్ని మనకిచ్చినాడో అవి మనం మర్చిపోకూడదు. దానితో మనం ప్రభువుని స్తుతించాలి, దానితో ప్రభువుని మనం మహిమపరచాలి ప్రియులారా. అందుకే దేవుని ప్రైజ్ ఆయన్ని మాత్రమే స్తుతించాలి. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది, ఆయన నిరంతరము స్తోత్రార్హుడు. ఏమన్నాడు? వీరివారు ఈ శరీరమును బట్టి సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడు. ఆయన స్తోత్రార్హుడు, అర్హుడు. దేనికి? స్తోత్రాలు చెల్లించడానికి అర్హుడు ఆయన. ఎవరిని కూడా మనము పొగడడానికి వీల్లేదు. ఆయనకు మాత్రమే చెందవలసింది. ఆయన మాత్రమే అర్హుడు, స్తోత్రార్హుడు. స్తోత్రాలు చెల్లించడానికి, పొందడానికి అర్హుడు ఆయన, అర్హుడు ఆయన. 22వ కీర్తన 3వ వచనం, కీర్తన 22వ కీర్తన 3వ వచనంలో మనం ఆయన స్తోత్రార్హుడు మాత్రమే కాదు, స్తోత్రముల మీద ఆసీనుడు. నువ్వు చేసే స్తోత్రాల మీద, నువ్వు చేసే స్తుతుల మీద, నువ్వు చేసేటువంటి గానం మీద ఆయన ఆసీనుడంట. ఆయన సింహాసనం స్తుతి సింహాసనం. ఆయన స్తుతి పొందదగిన దేవుడు, పూజకు అర్హుడు ఆయన. నువ్వు స్తోత్రాలు ఆయనకు మాత్రమే చెల్లించాలి, స్తోత్రార్హుడు. 92వ కీర్తన 1వ వచనం, 92వ కీర్తన 1వ వచనంలో అక్కడ అన్నాడు, స్తుతి చేయుట మంచిది అని అన్నాడు. స్తుతి చేయుట మంచిది. 92వ కీర్తన 1వ వచనం, స్తుతించుట మంచిది. మంచిది. నీ జీవితంలో మంచిది ఏదైనా ఉంది అంటే నువ్వు దేవుని స్తుతించాలి, స్తుతించాలి. 147వ కీర్తన 1వ వచనం, యెహోవాను స్తుతించుట మంచిది. 147 1వ వచనం, స్తుతించుడి, స్తోత్రగానము చేయుట మంచిది. స్తుతించడం, స్తోత్రగానం చేయడం అది మంచిది, మంచిది. అది మనోహరమైనది, అది మనోహరమైనది. ఒకటి, నీ దేవుడైన యెహోవాను నీవు జ్ఞాపకం చేసుకొనవలెను అని అన్నాడు. అది మీ సామర్థ్యం కాదు, మీ బలం కాదు, దేవుడే మీకు సామర్థ్యాన్ని కలుగజేశాడు. అయితే దేవుని జ్ఞాపకం చేసుకోవాలంటే 4 మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, నంబర్ 1, పూర్వదినాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. పూర్వదినాలు మనం మర్చిపోకూడదు. ఎవరైనా ఒక వ్యక్తికి సహాయం చేస్తే ఏమంటాం? గుర్తు చేసుకో, గుర్తు చేసుకో, గతం గుర్తు చేసుకో అంటాం మనం కదా. నీ గతాన్ని మర్చిపోయినావు నువ్వు అంటాం మనం. ఎందుకు? గతం గుర్తుకుంటే నువ్వు ఇలాగ మాట్లాడవు, గతం గుర్తుంటే నువ్వు ఇలాగ చేయవు, గతం నీవు గుర్తుంటే నువ్వు ఇలాగ ప్రవర్తించవు, గతం గుర్తుంటే నువ్వు నన్ను ఇలాగ మాట్లాడవు, ఇలాగ చూడవు అని అంటుంటాం మనం. ఒకటి, పూర్వదినాలు మనం మర్చిపోకూడదు. 2వది, వాగ్దానం, ప్రామిసెస్ మనం మర్చిపోకూడదు. 3వది, ప్రొవిజన్స్, దేవుడు మనకిచ్చినవి మనం మర్చిపోకూడదు. 4వదిగా, ప్రభువుని మనము స్తుతించాలి. స్తుతించడం మనం మర్చిపోకూడదు, మర్చిపోకూడదు. చివరిగా నేను ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 14వ వచనం, 14వ వచనం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 14వ వచనం, నీ మనసు మదించి మరిచెదవా, మరిచిపోవద్దు. ఒకటి, దేవుడిచ్చే ప్రిస్క్రిప్షన్స్ ఏంటంటే, డాక్టర్లు మెడిసిన్ ఇచ్చిన తర్వాత ప్రిస్క్రిప్షన్స్ చెప్తారు. ఏమనంటే హెచ్చరికలు, ఎలాగ వాడాలి, ఎలాగ వేసుకోవాలి, ఎంత డోస్ వాడాలి, లేకపోతే ఏ టాబ్లెట్ ఎప్పుడు వాడాలి చెప్తారు కదా. అయితే దేవుని స్తుతించడానికి కూడా దేవుడు తన వాక్యములో దేవుడు మనకిచ్చిన ప్రిస్క్రిప్షన్స్ ఏంటంటే, ఇన్ని చేసిన దేవుని స్తుతించక, దేవుని మహిమపరచక, దేవుని ఆరాధించక మర్చిపోతామేమోనని దేవుడే హెచ్చరికలు ఇస్తున్నాడు. నీవు దేవుని నీ మనసున మదించవద్దు, మర్చిపోవద్దు. 19వ వచనంలో అన్నాడు,
ఇతర దేవతలను అనుసరించవద్దు అని అన్నాడు కదా. ఇతర దేవతలను పూజింపవద్దు, నమస్కరింపవద్దు అని అన్నాడు. అలాగూ చేస్తే నశించిపోతావు అని అన్నాడు. కాబట్టి నీవు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలుకు జ్ఞాపకం చేస్తున్నాడు, ఇదిగో మీరు మీ పూర్వ దినాలు మర్చిపోవద్దు. దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం మర్చిపోవద్దు. దేవుడు మీకు ఇచ్చినటువంటి ప్రొవిజన్స్ ఏవైతే మీకు ఇచ్చాడో, ఎలాగూ నడిపించినాడో, పోషించినాడో, కాపాడినాడో, మోసుకున్నాడో మిమ్మల్ని, అవి మర్చిపోవద్దు. గతం మీరు దేవుణ్ణి మీరు స్తుతించాలి. ఆయనే స్తుతికి అర్హుడు అని అన్నాడు. అందుకే కదా మనం కూడా ఆరాధన చేసినాం ఈ దినాన్ని. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చదివినటువంటి మాట రెగ్యులర్గా 24 వచ్చిన ఏమన్నాడు, మీరు నన్ను జ్ఞాపకం చేసుకునేటకు. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఆరాధనలో ఎవరు గుర్తు చేసుకోవాలి? ప్రభువు మాత్రమే జ్ఞాపకం చేయబడాలి. నన్ను జ్ఞాపకం చేసుకునేటకు దీన్ని చేయుడి అని అన్నాడు. ఆయన్ని మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన్ని జ్ఞాపకం చేసుకోకుండా, ఆయన్ని మహిమపరచకుండా, ఆయన్ని మనం సేవించకుండా జీవిస్తే మన జీవితంలో తీరని నష్టాన్ని మనం ఎదుర్కొంటాం ప్రియులారా. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం. బెల్షెజరు ఇతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి నీ మనసును అణుచుకొనక పరలోకంలోనున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును, నీ అధిపతులను, నీ రాణులు, నీ ఉపపత్నులు దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చించుకొని వాటితో త్రాగుచు చూడనైనను, విననైనను, గ్రహింపనైనను చేతగాని వెండి, బంగారం, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించి తిరిగాని. ఇప్పుడు చదవండి. నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. కావున ఆయన నీ ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనమేమనగా మేనే టేకల్ ఉపార్సిన్. ఈ వాక్య భావం ఏమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి అని అన్నాడు. నీ ప్రాణం, నీ సకల మార్గములు ఏ దేవుని వశమున ఉన్నవో ఆయన నిన్ను గణపరచలేదు. దేవుని గణపరచలేదు. నిన్ను నీవే అతిశయించుకున్నావు, గర్వించుకున్నావు, హెచ్చించుకున్నావు, మనసులో గర్వించావు. అందుకే నీ ప్రభుత్వ విషయంలో దేవుడు లెక్క చూచి దాన్ని ఏం చేశాడు? ముగించి వేశాడు. ఈరోజు నా ప్రభుని స్తుతించడానికి దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. మన లెక్క ముగించలేదు ఆయన. ఎందుకు? దేవుని స్తుతించాలని. బెల్షెజరు రాజు లెక్కను ముగించి వేశాడు. కారణం ఏంటంటే ప్రభుని స్తుతించలేకపోయాడు, ప్రభుని ఘనపరచలేకపోయాడు. ప్రభుని స్తుతించకుండా, ప్రభుని ఘనపరచకుండా మనం ఈ లోకములో జీవిస్తే మనకు అది ప్రమాదం. అందుకే అన్నాడు అపోస్తల కార్యంలో చూస్తే, మీరు దేవుని మహిమపరచనందున నేను మొత్తి తిని అని అన్నాడు. ఒక దేవుని దూత మొత్తగా పురుగులు పడి చచ్చాను అని వ్రాయబడింది. దేవుని స్తుతించే గొప్ప భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించినాడు. అయితే ఫిలిప్ అంకుల్ జీవితంలో ప్రభు ఎన్నో కార్యాలు, ఎన్నో మేళ్ళు చేశాడు. చాలాసార్లు నేను ఇటు వెళ్తున్నప్పుడు, దారిలో కనబడి మాట్లాడుతున్నప్పుడు గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అనేక సార్లు ప్రభుని స్తుతించిన సందర్భాలు. మన జీవితంలో ప్రభుని స్తుతించడం, ప్రభుని మహిమపరచడం మనకెంతైనా అవసరం ప్రియులారా. నీ జీవితంలో ప్రభుని స్తుతిస్తున్నావా? ప్రభుని మహిమపరుస్తున్నావా? నీకై నీవే హెచ్చించుకుంటున్నావా? ఎవరిని వారు హెచ్చించుకుంటే వారికి ప్రమాదం. ప్రభువును మాత్రమే హెచ్చిస్తే, ప్రభువును మాత్రమే ఘనపరిస్తే, ప్రభువును మాత్రమే మహిమపరిస్తే అది మనకు క్షేమం ప్రియులారా. అందుకే అన్నాడు, నీ దేవుడైన యెహోవాను నీవు జ్ఞాపకం చేసుకోవాలి అని అన్నాడు. ఈ స్తుతి కూడికలో, ఈ కృతజ్ఞత కూడికలో ప్రభు నామం మాత్రమే మహిమపరచడాలి, ప్రభువు మాత్రమే హెచ్చించబడాలి. అలాగున్న ప్రభు ఈ కుటుంబాన్ని మరిక్కువగా దీవించి ఆశీర్వదించి రానున్న దినాలలో మరిక్కువగా అనేకమైన స్తుతి కూడికలు ఈ కుటుంబం ద్వారా ప్రభుని స్తుతించాలని
ప్రభుని మహిమపరచాలని ఈ కొద్ది తలంపులు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.